హలో బ్యూటిఫుల్ సోల్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హెల్తీగా వెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. టుడే మనం తెలుసుకుందాం మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ. డబుల్ ట్యాప్ చేయండి. యూనివర్స్ నాకు చెప్పండి, చూస్తున్న వ్యూయర్స్ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? చూస్తున్న వ్యూయర్స్ పార్ట్నర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్. ఓకే, 10 of cups. Wow. Okay, Ace of swords, 7 of cups, and also wow, the moon. My god, ఈ వీడియోని చూసే ముందు మీరు ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్, ఇంట్యూటివ్లీ ఈ వీడియోని చూడండి. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో కలెక్టివ్ రీడింగ్. నేను చెప్పేది కొంతమందికి రీజనేట్ అవ్వచ్చు, కొంతమందికి రీజనేట్ అవ్వకపోవచ్చు. ఎనీవే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, పాస్ట్లో చాలామంది ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నారు. రిలేషన్షిప్లో కాకుండా ఎవరైతే విడిపోయారో పాస్ట్లో విడిపోయిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. పాస్ట్ రిలేషన్షిప్లో ఎవరైతే విడిపోయి ఉన్నారో, మీ పార్ట్నర్ మీ మధ్య ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో, ఆ మిస్అండర్స్టాండింగ్స్ తాను చేసిన తప్పులు, మీ పార్ట్నర్ తాను చేసిన తప్పులకి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, గిల్ట్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్కి పాస్ట్లో మీరు ఎన్నో చెప్పి ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనబడుతుంది. అండ్ మీ పార్ట్నర్ని మీ వైపు తెచ్చుకోవడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. బట్ ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని విడిచిపెట్టేసి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు. అండ్ ఇల్యూషన్, ఇక్కడ ద మూన్ ఎనర్జీ కూడా వచ్చింది కాబట్టి మీ పార్ట్నర్ ఇవన్నీ గిల్ట్గా ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ అవుతున్నారు. తను చేసిన తప్పులకి తను ఆలోచిస్తున్నారు. నన్ను అమ్మాయి అవ్వచ్చు, డివైన్ మాస్కులిన్ అవ్వచ్చు, డివైన్ ఫెమినైన్ అవ్వచ్చు, అతను అవ్వచ్చు, ఆమె అవ్వచ్చు, నన్ను ఎంతగానో ప్రేమించింది, అలా ఎంతగానో ప్రేమించాడు, అలాంటి వ్యక్తిని నేను వదులుకున్నాను, ఇలా ఎలా చేశానని బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నారు, మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఎక్కడో తెలియని భయం, మళ్ళీ ఏమైనా అంటారో, మీరు బ్లాక్ చేస్తారేమో, తను యాక్సెప్ట్ చేస్తారో లేదన్న భయంతో కూడా తను ఉన్నారు పాస్ట్ రిలేషన్షిప్లో అయినట్లయితే. అండ్ పాస్ట్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ వచ్చింది కాబట్టి న్యూ బిగినింగ్స్, క్రియేటివిటీ, తను చేసిన తప్పులన్నిటినీ క్షమించమని కోరుకుంటారు. మీ దగ్గరికి వచ్చి మీతో మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. తను ఏ సిచ్యువేషన్లో ఇలా జరిగింది, తన వల్ల ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, నా వల్ల తప్పు జరిగింది, ఇవన్నీ మీ పార్ట్నర్ మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. కొంత సమయం మీతో గడపాలనుకుంటున్నారు. అండ్ ఇంకో కమిట్మెంట్తో మీ వైపు మీ పర్సన్ రాబోతున్నారు. మిమ్మల్ని తన ఫ్యామిలీగా చేసుకోవాలనుకుంటున్నారు. తన ఫ్యామిలీలో ఒక పర్సన్గా చేసుకుందాం అనుకుంటున్నారు. విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది మీరు రానున్న 24 గంటల్లో. మీ పార్ట్నర్తో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు మీ పార్ట్నర్ని మీ కమిట్మెంట్తో వస్తున్నారు అండ్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. అలాగే మ్యారేజ్ ప్రపోజల్ మీకు ఇవ్వబోతున్నారు. తన ఫ్యామిలీలో ఒకరిగా మిమ్మల్ని చేర్చుకోవాలనుకుంటున్నారు. ఇది రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు. ఎవరైతే రిలేషన్షిప్లో లేరో, సింగిల్ పర్సన్స్తో వాళ్ళ లైఫ్లో న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది. అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, మీ పర్సన్ మీకు మెసేజ్ చేయబోతున్నారు, కాల్ చేయబోతున్నారు. మ్యాక్సిమం టుమారో 6 లోపు మీ పర్సన్ వైపు నుండి మీకు కాల్ రావచ్చు, మెసేజ్ రావచ్చు. తప్పకుండా రీయూనియన్ గురించి కోరుకున్నారు. అండ్ మీ పట్ల మీ పార్ట్నర్కి ఎమోషన్స్ అనేవి చాలా హై పొజిషన్లో ఉన్నాయి. అండ్ మీ బాండింగ్ అనేది కూడా చాలా, అంటే ఒకరి పట్ల ఒకరికి చాలా అట్రాక్షన్ అనేది ఉంది మీ ఇద్దరి మధ్య. సో మీ పార్ట్నర్ ఇంకా మీ నుండి దూరంగా ఉండాలనుకోవట్లేదు. సో అతను మళ్ళీ రీయూనియన్, మీతో మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు, సెకండ్ ఛాన్స్ కోరుకుంటున్నారు. వాట్ ఎవర్ సెకండ్ ఛాన్స్ ఇస్తారో ఎవరో అనేది మీ పైన డిపెండ్ అయ్యి ఉంది. బట్ పాస్ట్ పర్సన్ అయితే మీ వైపుగా అడుగులు వేస్తున్నారు. అండ్ ఎవరైతే పాస్ట్ని మూవ్ ఆన్ అయ్యారో, ప్రజెంట్ న్యూ పర్సన్ ఉన్నారో, న్యూ పర్సన్ మీ లైఫ్లో యాక్సెప్ట్ చేసి ఉన్నారు. ఆ న్యూ పర్సన్ ఉన్నట్లయితే మీకు వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా చేర్చుకోవాలనుకుంటున్నారు. మ్యారేజ్ ప్రపోజల్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడబోతున్నాను, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అనేసి ఒక దృఢమైన నమ్మకాన్ని కలుగు చేయబోతున్నారు మీ పర్సన్. అలాగే నో కాంటాక్ట్లో ఉన్న వారైతే మళ్ళీ కాంటాక్ట్ అవుతారు. సింగిల్స్ ఉన్న వాళ్ళకి, ఎవరైతే సింగిల్ పర్సన్స్
ఆ సింగిల్ పర్సన్స్ వాళ్ళ లైఫ్లోకి కొత్త పర్సన్ అనేది, న్యూ పర్సన్ అనేది ఎంటర్ అవ్వబోతున్నారు. నెక్స్ట్ మంత్ డిసెంబర్ అవ్వచ్చు, అలాగే నెక్స్ట్ ఇయర్ మే మంత్ ఎండింగ్ లోపు ఎవరైతే సింగిల్స్ ఉన్నారో వాళ్ళ లైఫ్కి న్యూ పర్సన్ ఎంటర్ అవ్వబోతున్నారు. అది లియో అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, అక్వారీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా జుడాయిక్ సైన్ అవ్వచ్చు, వాళ్ళ లైఫ్లో ఎంటర్ అవబోతున్నారు. సింగిల్ పర్సన్స్ అయినట్లయితే సింగిల్ పర్సన్స్ యొక్క వాళ్ళు ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో మంచి భర్త కావాలని, మంచి ప్రేమికుడు కావాలని, వాళ్ళ విష్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవబోతుంది. అండ్ ఆల్సో బాటమ్ ఆఫ్ ద డెక్ 2 of cups. వావ్, ఎస్, 2 of cups. 2 of cups మన ఇంటిమేసీని తెలియజేస్తుంది, అలాగే రిలేషన్షిప్ని, న్యూ రిలేషన్షిప్ బాండింగ్ని తెలియజేస్తుంది. సో ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్లీ మీ పర్సన్ మీ వైపు రాబోతున్నారు, మళ్ళీ సెకండ్ ఛాన్స్ కోరుకుంటున్నారు, అలాగే మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. అలాగే సింగిల్స్ అయినట్లయితే కొత్త పర్సన్ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ రొమాంటిక్ లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుంది సింగిల్స్ పర్సన్స్కి. ఈ యొక్క పార్ట్నర్కి సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్లయితే తప్పకుండా ఆ యొక్క బాండింగ్ అనేది ముందుకు వెళ్తుంది, రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కమిట్మెంట్, వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది ఫ్యామిలీ వరకు వెళ్తుంది, అంటే మ్యారేజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ద హీరో ఫంట్, వావ్, హీరో ఫంట్ అనేది ట్రెడిషన్ని తెలియజేస్తుంది. సో పక్కాగా మీ యొక్క పార్ట్నర్ అనేవారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందామనే ఉద్దేశంతో ఉన్నారు, ఫుల్ కమిట్మెంట్తో మీ వైపుగా వస్తూ ఉన్నారు. అండ్ ఎవరైతే సింగిల్ పర్సన్స్లోకి లైఫ్లోకి వస్తారో వాళ్ళు కూడా ఒక కమిట్మెంట్తో రాబోతున్నారు. నేను ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి, ప్రేమించడం కాదు, ప్రేమించిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి, ప్రేమించిన అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలన్న థాట్తో ఉంటారు. ద హీరో ఫంట్ ఇక్కడ ఎనర్జీ వచ్చింది కాబట్టి. అండ్ ఆల్సో వావ్, ద ఎంప్రెన్స్ ఎనర్జీ. ఇక్కడ ఎంప్రెన్స్ ఎనర్జీ ఎందుకు వచ్చిందంటే యాక్చువల్లీ మీ పర్సన్, మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇంట్లో ఏమైనా గొడవలు అవ్వచ్చు, అంటే మీ పార్ట్నర్ మీ అబ్బాయి తరపు వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, అమ్మాయి తరపు వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, ఇదివరకు ఒకరు ఓకే అంటే ఇంకొకరు ఓకే అనకపోవచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఇద్దరు కలవకపోవచ్చు, ఒక కమిట్మెంట్కి వచ్చి ఉండొచ్చు. మన ఇద్దరం ఎప్పటివరకు అయితే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వస్తుందో మన ఇద్దరికి అప్పుడే వివాహం చేసుకుందాం, అప్పుడే మ్యారేజ్ చేసుకుందామన్న థాట్లో ఉండవచ్చు చాలామంది. సో ఎంప్రెస్ ఎనర్జీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ పరంగా అవ్వచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, ఆ ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి తొలగిపోబోతున్నాయి. అండ్ ఫైనల్లీ మీ యొక్క రీయూనియన్ అనేది జరగబోతుంది, డివైన్ యూనియన్ అనేది జరగబోతుంది. అలాగే ఇందులో ఏంజల్ గైడెన్స్, యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతుంది మీ రిలేషన్షిప్ గురించి, మీ పార్ట్నర్ గురించి చూసేదా. ఓకే, యూనివర్స్ చూస్తున్న వ్యూయర్స్కి వాళ్ళ రిలేషన్షిప్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు, ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్కి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. వావ్, ద బిగ్ yes. వావ్, ఎస్, మీ పార్ట్నర్ పాస్ట్ అవ్వచ్చు, పాస్ట్లో ఉన్న పర్సన్ అవ్వచ్చు, ప్రజెంట్లో ఉన్న పర్సన్ అవ్వచ్చు, అది భార్యాభర్తల యొక్క రిలేషన్షిప్ అవ్వచ్చు, ప్రేమికుల లవర్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ద బిగ్ yes, మీ పార్ట్నర్ మీ వైఫ్గా రాబోతున్నారు. ఆమె అవ్వచ్చు, అతను డివైన్ మాస్కులిన్ అవ్వచ్చు, డివైన్ ఫెమినన్ అవ్వచ్చు, మిమ్మల్ని తన పార్ట్నర్గా చేసుకుందాం అనుకుంటున్నారు. అండ్ యూనివర్స్ కూడా దానికి మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ యూనివర్స్ కూడా తన పనిలో తాను ఉంది, మిమ్మల్ని ఒంటరిగా వదిలేయట్లేదు, యూనివర్స్ మీతోనే ఉంది. సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. ద పర్ఫెక్ట్ టైమింగ్, వావ్. అండ్ మీ వివాహం కూడా పర్ఫెక్ట్ టైం, డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు మాత్రమే వివాహం జరుగుతుంది. సో మీరేం కంగారు పడద్దు, డివైన్కి సరెండర్ అవ్వండి. అండ్ ఆల్సో నో, ఇక్కడ నో కార్డ్ ఎందుకు వచ్చింది? ఓకే, డివైన్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఇక్కడ నో ఎందుకు వచ్చింది, రీజన్ ఏంటి? ఓకే, విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఇక్కడ డివైన్ గైడెన్స్ ఏం చెప్తున్నారంటే నో అని ఇక్కడ ఎందుకు వచ్చిందంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నో ఎందుకు వచ్చిందంటే చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు, ఎందుకు జరగలేదు నా లైఫ్లో, నేను అనుకుంది ఇప్పటివరకు ఎందుకు జరగలేదు, నేను ప్రేమించాను, నా 100% ఇచ్చాను పూర్తిగా, బట్ ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు అంటే ఇప్పుడు చూడండి, ఇన్స్టెంట్గా ఏది జరగదు, ఇప్పుడు కావాలంటే ఇప్పుడే జరిగిపోవాలనేది ఏది జరగదు. సో అందుకే ఇక్కడ పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చింది, మీరు అనుకున్నప్పుడు కాదు. డివైన్ ఎప్పుడు సెట్ చేసినట్లయితే, ఎప్పుడు మీకు జరగాలనుందో డివైన్ టైమింగ్, పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చినప్పుడు వితిన్, ఇక్కడ డివైన్ టైమింగ్ కూడా ఇచ్చింది, వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకుంది, మీ పార్ట్నర్తో మీరు అనుకున్నది
లైఫ్లో ఏదో ముందుకు వెళ్ళాలి, మీ పార్ట్నర్తో హ్యాపీగా ఉండాలి, గడపాలి అని అనుకుంటున్నట్టయితే వితిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీరు అనుకున్నది జరగబోతుంది మీ పార్ట్నర్తో. అందుకే ఇక్కడ నో అనేది వచ్చింది. ఓకే, ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.